హాయ్ ఫ్రెండ్స్, భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు రష్యా వెళ్ళారు. అక్కడ మోదీ గారు హిందీలో ఇచ్చిన ఉపన్యాసాన్ని పూర్తిగా తెలుగులోకి అనువదించి ఈ వీడియో ద్వారా మీకు అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. దానికంటే ముందు ఒక చిన్న విషయం. నిన్నగాక మొన్న పూరి జగన్నాథుని కథ, చాలా ఆసక్తికరమైన కథ మా ఛానల్లో పెట్టడం జరిగింది. గంటసేపు ఉంటుంది ఆ వీడియో. చాలా చాలా ఆసక్తికరంగా, ఆనందంగా ఉంటుంది. ఆ వీడియో చూడండి. అలాగే భీమునికి కర్ణునికి మధ్య మహాభారతంలో 14వ రోజు జరిగినటువంటి యుద్ధ విశేషాలు పెట్టడం జరిగింది. ఎర్రచొక్కాగాళ్ళు ఇంకా చాలామంది ఎలా మన మహాభారతాన్ని వక్రీకరిస్తూ సినిమాలు తీశారో దాని మీద కూడా ఆసక్తికరమైన 2-3 వీడియోలు పెట్టడం జరిగింది మా ఛానల్లో పోయిన వారం. ఆ వీడియోలన్నీ కూడా మీరు చూస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాను. ఇక విషయానికి వద్దామా. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు రష్యాలో హిందీలో ఇచ్చిన ఉపన్యాసానికి తెలుగు అనువాదం. హలో ప్రియమైన మాస్కో కాక్దేలా, మీ ప్రేమ, మీ ఆప్యాయత, మీరు ఇక్కడికి రావడానికి సమయాన్ని వెచ్చించారే, నేను మీ అందరికీ చాలా కృతజ్ఞుణ్ణి. నేను ఒంటరిగా రాలేదు. నేను నాతో చాలా చాలా తీసుకొని వచ్చాను. భారతదేశపు నేల యొక్క సువాసనను నా వెంట తీసుకొచ్చాను. 140 కోట్ల మంది భారతీయుల ప్రేమను నా వెంట తీసుకొచ్చాను. నేను మీకోసం భారతీయులందరి శుభాకాంక్షలను తీసుకొని వచ్చాను. మూడోసారి మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత భారతీయ ప్రవాసులతో నా మొట్టమొదటి పరస్పర చర్చా కార్యక్రమము మాస్కోలో ఇలా మీతో జరగడం నాకు చాలా ఆనందంగా ఉంది. మిత్రులారా, ఈరోజు జూలై 9వ తేదీ. నేను ప్రమాణ స్వీకారం చేసి సరిగ్గా ఒక నెల రోజులయ్యింది. సరిగ్గా నెల క్రితం జూన్ 9వ తేదీన నేను మూడోసారి భారతదేశానికి ప్రధానిగా ప్రమాణం చేసి అదే రోజున నేను ప్రతిజ్ఞ చేశాను. అదేంటో తెలుసా? నా 3వ టర్మ్లో నేను 3 శక్తితో పనిచేస్తానని ప్రతిజ్ఞ చేశాను. 3 రెట్లు వేగంతో పనిచేస్తానని ప్రతిజ్ఞ చేశాను. మరియు అనేకానేకమైన ప్రభుత్వ లక్ష్యాలలో ఈ 3వ సంఖ్య చాలా యాదృచ్ఛికంగా కనిపిస్తోంది. మీరు గమనించవచ్చు. 3వ టర్మ్లో పేదలకు 3 కోట్ల ఇళ్లు నిర్మించడం ప్రభుత్వ లక్ష్యం. బహుశా ఇదంతా కూడా మీకు కొత్తది కావచ్చు, కానీ ఆ స్వప్నాన్ని సాకారం చేయడం కోసం పనిచేస్తున్నాం. భారతదేశంలోని గ్రామాల్లో మహిళా స్వయం సహాయక బృందాలు నడుస్తున్నాయి. మేము వాళ్ళందరికీ సాధికారత కల్పించాలి అని చెప్పి అనుకుంటూ ఉన్నాం. వారిని ఎంతో నైపుణ్యం కలిగిన వాళ్లుగా అభివృద్ధి చేయాలి అని చెప్పి అనుకుంటూ ఉన్నాం. చాలా వైవిధ్యభరితంగా ఈ మూడోసారి చేయబోతూ ఉన్నాం. నా 3వ టర్మ్లో గ్రామాల్లోని పేద మహిళల్లో 3 కోట్ల మంది దీదీలు లక్షాధికారులు కావాలన్న స్వప్నంతో మేము పనిచేస్తున్నాం. అంటే వారి వార్షిక ఆదాయం ₹1,00,000 కంటే ఎక్కువగా ఉండాలి, మరియు అది శాశ్వతంగా ఉండాలి. ఇది చాలా పెద్ద లక్ష్యం సోదరులారా. కానీ మీలాంటి స్నేహితుల ఆశీస్సులు మాకుంటే పెద్ద పెద్ద లక్ష్యాలను కూడా మేము చాలా సులభంగా నెరవేర్చగలుగుతాం. నేడు భారతదేశం తాను నిర్దేశించుకున్న లక్ష్యాలను ఎప్పుడు సాధిస్తుందని మీ అందరికీ తెలుసు. ప్రపంచంలో మరే దేశం చేరుకోలేని చంద్రుని దక్షిణ ధ్రువానికి చంద్రయాన్ను పంపిన దేశం ఈనాటి భారతదేశం. ఈరోజు భారతదేశం ప్రపంచానికి అత్యంత విశ్వసనీయమైన డిజిటల్ లావాదేవీలను అందిస్తున్న దేశం. నేటి భారతదేశం సామాజిక రంగంలో అత్యుత్తమ విధానాలతో తన పౌరులకు సాధికారత కల్పిస్తున్న దేశం. నేటి భారతదేశం ప్రపంచంలోనే 3వ అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్ను కలిగినటువంటి దేశం. 2014లో మొదటిసారిగా మీరందరూ భారతదేశానికి సేవ చేసే అవకాశాన్ని నాకు ఇచ్చారు. అప్పట్లో కొన్ని వందల స్టార్టప్ కంపెనీలు ఉండేవి. నేడు భారతదేశంలో స్టార్టప్ కంపెనీలు లక్షలలో ఉన్నాయి. ఈరోజు భారతదేశం రికార్డు స్థాయిలో పేటెంట్లు నమోదు చేసి
పరిశోధనా పత్రాలను ప్రచురిస్తున్న దేశం. ఇది నా దేశ యువత శక్తి, ఇది వారి బలం. భారతదేశ యువత ప్రతిభను చూసి ప్రపంచం కూడా ఆశ్చర్యపోతోంది. మిత్రులారా, గత 10 ఏళ్లలో భారతదేశం సాధించిన అభివృద్ధిని చూసి ప్రపంచం ఆశ్చర్యపోతోంది. ప్రపంచం నుండి ప్రజలు భారతదేశానికి వచ్చినప్పుడు, అంటే వివిధ దేశాల నుంచి భారతదేశానికి వచ్చినప్పుడు వాళ్ళు అంటూ ఉంటారు ఒకే మాట, భారతదేశం మారుతోంది అంటూ ఉంటారు. మీరు కూడా భారతదేశానికి వచ్చినప్పుడు ఎన్ఆర్ఐ మిత్రులారా, మీకు కూడా అలా అనిపిస్తుందా లేదా? అనిపిస్తోంది కదూ. భారతదేశం యొక్క పునరుజ్జీవాన్ని, భారతదేశం యొక్క నూతన సృష్టిని మీరందరూ చూస్తున్నారు. దాన్ని మీరు స్పష్టంగా చూడగలుగుతున్నారు. భారతదేశం G20 లాంటి అతిపెద్ద సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించినప్పుడు ప్రపంచం ఒకే ఒక్క స్వరంతో ఏమంటోందో తెలుసా? భారతదేశం మారుతోంది అంటోంది ప్రపంచం. భారతదేశం కేవలం 10 ఏళ్లలో తన విమానాశ్రయాల సంఖ్యను రెట్టింపు చేసినప్పుడు ప్రపంచం భారతదేశం మారుతోంది అని అంటోంది. భారతదేశం 40,000 కిలోమీటర్ల కంటే ఎక్కువ రైలు మార్గాలను విద్యుదీకరించినప్పుడు, ఈ సంఖ్య గుర్తుంచుకోండి సోదరులారా, 40,000 కిలోమీటర్లు రైలు మార్గాలను విద్యుదీకరించినప్పుడు కేవలం 10 ఏళ్లలో భారతదేశం యొక్క ఈ శక్తిని ప్రపంచమంతా గుర్తించి ఒకే మాట అంటోంది ప్రపంచం. ఏమని? భారతదేశం మారుతోంది అని. నేడు భారతదేశం డిజిటల్ చెల్లింపుల్లో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నప్పుడు, ఈనాటి భారతదేశం L1 పాయింట్ నుంచి సూర్యుని చుట్టూ తిరగగలిగేంతటి విప్లవాన్ని పూర్తి చేస్తున్నప్పుడు, నేటి భారతదేశం ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెనను నిర్మిస్తూ ఉన్నప్పుడు, నేటి భారతదేశం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహాన్ని నిర్మిస్తూ ఉన్నప్పుడు ప్రపంచం మొత్తం చెప్తోంది భారతదేశం మారుతోంది అని. మరి భారతదేశం మారుతోంది అంటున్నాం. ఎలా మారుతోంది? భారతదేశం ఎలా మారుతోంది కానీ ఎలా మారుతోంది? ఆలోచించండి. భారతదేశం తన 140 కోట్ల మంది పౌరుల యొక్క సామర్థ్యాన్ని విశ్వసిస్తోంది. ఆ 140 కోట్ల మంది పౌరులే భారతదేశపు భవితవ్యాన్ని మారుస్తూ ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న భారతీయుల బలాన్ని భారతదేశం విశ్వసిస్తోంది మరియు గర్విస్తోంది. అందుకే భారతదేశం మారుతోంది. 140 కోట్ల మంది భారతీయులు ఇప్పుడు ప్రతిజ్ఞ చేసి ఒకే మాట అంటున్నారు, అభివృద్ధి చెందిన భారతదేశంగా మన దేశాన్ని చూడాలి అనే కలను నెరవేర్చుకోవడం కోసం భారతీయులందరూ నడుం బిగించి కదులుతూ ఉన్నారు. మాకు సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. భారతదేశం కష్టపడి పనిచేస్తోంది. ప్రతి రైతు కష్టపడి పనిచేస్తున్నాడు, ప్రతి యువకుడు కష్టపడి పనిచేస్తున్నాడు, ప్రతి పేదవాడు కష్టపడి పనిచేస్తూ ఉన్నాడు. భారతదేశం ఎదగాలి అన్న లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నాడు. అందుకే భారతదేశం మారుతోంది సోదరులారా. ఈరోజు నా భారతీయ సోదరులు మరియు సోదరీమణులు ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో నివసిస్తున్నారు. భారతీయులైన మీరందరూ మీ మాతృభూమి సాధించిన విజయాల పట్ల మీ ఛాతిని పైకెత్తి, తలలు పైకెత్తి గర్వపడుతూ ఉన్నారు. ఈరోజు మీ భారతదేశం ఏ ఉన్నత శిఖరాలను తాకుతుందో మీరు గర్వంగా నలుదిశలా చాటి చెప్పండి. మీ విదేశీ స్నేహితుల ముందు భారతదేశం గురించి ప్రస్తావన వచ్చిన వెంటనే మీరు భారతదేశం సాధించిన విజయాల పూర్తి జాబితాను ఇవ్వండి. వాళ్ళు వింటూ ఉంటారు. ఒక్కటే అడుగుతాను, నేను చెప్పేది నిజమా కాదా చెప్పండి. మీరు అలా చేస్తారా లేదా? మీరు ప్రపంచం యొక్క నలుదిశలకు వెళ్ళినప్పుడు, మీ విదేశీ మిత్రులతో మాట్లాడినప్పుడు భారతదేశం సాధిస్తున్నటువంటి ఈ ఘన విజయాల గురించి మాట్లాడతారా లేదా? మీరు గర్వపడుతున్నారా లేదా భారతదేశం సాధిస్తున్నటువంటి విజయాలను చూసి? ప్రపంచం మిమ్మల్ని చూసే విధానం కూడా మారిందా లేదా ఆలోచించండి. గత 10 ఏళ్లలో 140 కోట్ల మంది భారతీయులు ఇటువంటి కలలను సాకారం చేస్తూ ఉన్నారు మిత్రులారా. నేడు 140 కోట్ల మంది భారతీయులు దశాబ్దాలుగా కొనసాగుతున్న సమస్యలను పరిష్కరించగలము అని చెప్పి నమ్ముతూ ఉన్నారు. మిత్రులారా, చాప కింద నీరులా అణిచివేసి దేశం మనుగడ సాగించడం అన్నది ఆమోదయోగ్యం కాదని మనందరికీ తెలిసిందే. నేటి 140 కోట్ల మంది భారతీయులు ప్రతి రంగంలోనూ అగ్రగామిగా నిలిచేందుకు సిద్ధమవుతున్నారు. మీరు కూడా చూశారు, అతి భయంకరమైన కోవిడ్ సంక్షోభం నుంచి మనం మన ఆర్థిక వ్యవస్థను బయటకి తీసుకురావడమే కాదు సోదరులారా,
భారతదేశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలలో అత్యంత బలమైన ఆర్థిక వ్యవస్థగా ఒకటిగా మారి నిలదొక్కుకోగలిగింది. మనం మన మౌలిక సదుపాయాల యొక్క లోపాన్ని గుర్తించి తొలగించడమే కాకుండా ప్రపంచ ప్రమాణాల మైలు రాయిని అందుకునే దిశలో మన మౌలిక సదుపాయాలను పెంచుకుంటూ రికార్డు సృష్టిస్తున్నాం. మా ఆరోగ్య సేవలను భారతదేశంలో మెరుగుపరచడమే కాకుండా దేశంలోని ప్రతి పేదవాడికి ఉచిత చికిత్స సౌకర్యాలను కూడా అందిస్తున్నాం. ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య భరోసా పథకం ఆయుష్మాన్ భారత్ను నడుపుతూ ఉన్నాం. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పథకం. ఇదంతా ఎలా జరుగుతోంది మిత్రులారా, ఆలోచించండి. అది ఎవరి వల్ల జరుగుతోంది? 140 కోట్ల మంది భారతీయుల వల్ల జరుగుతోందని మళ్ళీ చెప్తున్నాను. భారతీయులు కలలు కన్నారు, భారతీయులు తీర్మానాలు చేస్తున్నారు, భారతీయులు విజయం సాధించడానికి కష్టపడుతున్నారు, భారతీయులు ఇష్టపడి విజయాన్ని సాధిస్తూ ఉన్నారు. భారతీయుల కృషి, అంకిత భావం, విధేయత వల్ల ఇది సాధ్యమవుతోంది. మిత్రులారా, భారతదేశంలో ఈ మార్పు కేవలం వ్యవస్థలు, మౌలిక సదుపాయాలకు సంబంధించింది మాత్రమే కాదు. ఈ మార్పు దేశంలోని ప్రతి పౌరుడిలో, ప్రతి యువకుడిలో ఆత్మవిశ్వాసం ఏ స్థాయిలో పెరిగిందో మీరు గమనిస్తే తెలుస్తుంది. విజయానికి మొదటి మెట్టు మీ ఆత్మవిశ్వాసం అని మీకు తెలుసు. 2014కి ముందు మనం నిరాశల గోతిలో కూరుకుపోయాం. నిరాశ, ఎటు చూసినా నిరాశ అందరినీ చుట్టుముట్టి ఉంది. కానీ నేడు భారతదేశం నిరాశలో లేదు, ఆత్మవిశ్వాసంతో నిండి ఉంది. ఒకే వ్యాధితో 2 రోగులు ఆసుపత్రిలో ఉంటే వైద్యులు సమాన సామర్థ్యం కలిగి ఉన్నటువంటి వాళ్ళను గమనిస్తే ఒకరు నిరాశలో ఉన్న యోగి, మరొకరు ఆత్మవిశ్వాసంతో నిండిన రోగి అనుకోండి. అప్పుడు మీరు ఆత్మవిశ్వాసంతో నిండినటువంటి రోగిని గమనిస్తే మీకు తెలుస్తుంది. కొన్ని వారాలలోనే ఆసుపత్రి నుంచి వారు బయటికి వస్తారు. నిస్పృహలో ఉన్న రోగిని మరొకరు ఎత్తుకొని ఆసుపత్రి నుంచి తీసుకెళ్ళాలి. తేడా ఎక్కడుంది? ఆత్మవిశ్వాసంలో ఉంది. నేటి భారతదేశం ఆత్మవిశ్వాసంతో నిండి ఉంది. సమస్యలు వచ్చినా సరే ఆత్మవిశ్వాసంతో నిలదొక్కునే ప్రయత్నం చేస్తోంది భారతదేశం. ఇది భారతదేశం యొక్క గొప్పదనం. మిత్రులారా, మీరు ఈ మధ్యకాలంలో T20 వరల్డ్ కప్ ఆ విజయాన్ని జరుపుకోవడం గమనించారు. మీరు కూడా విజయాన్ని జరుపుకున్నారు. T20 విజయం యొక్క ఆ సెలబ్రేషన్స్ మీరు చేసుకున్నారు. ఇప్పుడు ఇక్కడ కూడా మీరు ఆ విజయాన్ని జరుపుకోవాలని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. మిత్రులారా, మీకు గర్వంగా ఉందా లేదా? ప్రపంచ కప్ గెలవడానికి అసలు కథ కూడా విజయ యాత్రే. నేటి యువ భారతదేశం చిట్ట చివరి బంతి వరకు, చిట్ట చివరి క్షణం వరకు వదిలిపెట్టదు. ఓటమిని అంగీకరించడానికి సిద్ధంగా లేని వారి పాదాలు విజయాలను వచ్చి ముద్దాడే ఆ రోజును మీరు చూశారు. విజయం వచ్చి సరాసరి వారి పాదాలను ముద్దాడింది. ఎలా? చిట్ట చివరి బంతి వరకు, చిట్ట చివరి క్షణం వరకు మనం వదిలిపెట్టాం. పోరాట పటిమ ప్రదర్శిస్తాం. అది మీరు T20 విజయంలో మీరు చూశారు. అదే ఈనాటి భారతీయుల మనస్తత్వం సోదరులారా. ఈ సెంటిమెంట్ కేవలం క్రికెట్కే పరిమితం కాదు, ఇతర క్రీడల్లోనూ కనిపిస్తుంది. గత సంవత్సరంలో ప్రతి అంతర్జాతీయ టోర్నమెంట్లో మన అథ్లెట్లు చారిత్రాత్మకమైన ప్రదర్శనలు ఇచ్చారు. ఈసారి కూడా భారత్ నుంచి ప్యారిస్ ఒలింపిక్స్కు గొప్ప టీమును మనం పంపుతున్నాం. మీరు చూస్తారు, టీం మొత్తం అథ్లెట్ల సత్తా ఎలా ఉంటుందో, ఎలా చూపిస్తారో మీరు చూస్తారు. భారతదేశం యొక్క యువ శక్తిలో ఉన్నటువంటి ఈనాటి విశ్వాసమే భారతదేశానికి నిజమైన పునాది, నిజమైన పెట్టుబడి. మన పెట్టుబడి ఏంటనుకున్నారు? యువశక్తిలో ఉన్నటువంటి విశ్వాసమే మన పెట్టుబడి. మిత్రులారా, ఈ యువశక్తి 21వ శతాబ్దంలో భారతదేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లే అతిపెద్ద సామర్థ్యాన్ని చూపుతోంది. మీరందరూ చూస్తారు. మిత్రులారా, ఎన్నికల వాతావరణం ఎలా ఉందో టీవీలలో చూసి తీరాల్సిందే. ఎవరేం చెప్తున్నారు, ఎవరేం చేస్తున్నారు? మిత్రులారా, గత 10 ఏళ్లలో భారతదేశం సాధించిన అభివృద్ధి జస్ట్ ఒక ట్రైలర్ మాత్రమే అని నేను ఎన్నికల సమయంలో చెప్పాను. అంటే దాని అర్థం ఏంటి? రాబోయే 10 సంవత్సరాలు మరింత వేగంగా, ప్రచండమైన వేగంగా వృద్ధి చెందబోతూ ఉన్నాయి. సెమీ కండక్టర్ నుంచి ఎలక్ట్రానిక్స్ తయారీ వరకు, గ్రీన్ హైడ్రోజన్ నుంచి ఎలక్ట్రిక్ వాహనాల వరకు, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల వరకు భారతదేశం యొక్క కొత్త ఊపు ప్రపంచ అభివృద్ధి యొక్క సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తుంది. నేను చాలా బాధ్యతతో
ప్రపంచ అభివృద్ధిని కాంక్షించి చెప్తున్నాను సోదరులారా. నేటి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి భారతదేశం 15% దాకా సహకారాన్ని అందిస్తోంది. రాబోయే కాలంలో ఇది మరింత విస్తరించడం ఖాయం. ప్రపంచ పేదరికం నుంచి వాతావరణ మార్పుల వరకు ప్రతి సవాలు చేయడంలో భారతదేశం ముందడుగు వేస్తోంది. ప్రతి సవాలును సవాలు చేయడం మన డిఎన్ఏలోనే ఉంది సోదరులారా, మర్చిపోకూడదు. మిత్రులారా, నేను చాలా సంతోషిస్తున్నాను. మిత్రులారా, దేశ ప్రజల మధ్య దూరం లేనప్పుడు, నాయకుడి మనస్సులో ఉండే ఆలోచన ప్రజల మనస్సులో అదే ఆలోచన ఉన్నప్పుడు అపారమైన శక్తి ఉత్పన్నమవుతుంది. మిత్రులారా, నేను ఇక్కడ చూస్తున్నది అదే. మిత్రులారా, గ్లోబల్ ప్రాస్పెరిటీకి కొత్త శక్తిని అందించడానికి భారతదేశం మరియు రష్యా భుజం కలిపి పనిచేస్తున్నందుకు నేను సంతోషిస్తున్నాను. ఇక్కడ ఉన్న మీరందరూ భారతదేశము మరియు రష్యా మధ్య సంబంధాలకు సరికొత్త ప్రణాళికలు వేస్తున్నారు. మీరు మీ కృషి మరియు నిజాయితీతో రష్యన్ సమాజానికి దోహదపడ్డారు. మిత్రులారా, దశాబ్దాలుగా భారతదేశం మరియు రష్యా మధ్య ఉన్న అద్వితీయమైన సంబంధాన్ని నేను మెచ్చుకుంటున్నాను. రష్యా అనే పదం వినగానే ప్రతి భారతీయుడి మదిలో మెదిలే మొదటి పదం, సుఖాలల్లోనూ దుఃఖాలల్లోనూ భారతదేశానికి తోడుగా భారతదేశం పక్కనే ఉండే నమ్మకమైన మిత్రుడు రష్యా. ఇది మనకు వినిపిస్తుంది. మన రష్యన్ స్నేహితులు దీన్ని ద్రుజ్బా అని పిలుస్తారు. మేము దీన్ని హిందీలో దోస్తీ అని పిలుస్తాం. రష్యాలోని వింటర్ సీజన్లో ఉష్ణోగ్రత ఎంత మైనస్కు పడిపోయినా భారత్ రష్యా స్నేహం ఎప్పుడూ ప్లస్లో ఉంటుంది. స్నేహంలో వెచ్చదనం ఉంటుంది. ఈ సంబంధం పరస్పర విశ్వాసం మరియు పరస్పర గౌరవం యొక్క బలమైన పునాదిపై నిర్మించబడింది. ఒక పాట, ప్రతి ఇంట్లోనూ ఒక పాట పాడుతూ ఉండేవాళ్ళు, దిల్ హై హిందుస్తానీ, ఇప్పటికీ ఎప్పటికీ రష్యాకు సంబంధించినటువంటి పాట. అందులో రష్యా టోపీ గురించినటువంటి పాట మీ అందరికీ తెలిసే ఉంటుంది. పాట పాతదే కావచ్చు, కానీ మన రెండు దేశాల మధ్య ఉండే ఆ సెంటిమెంట్ అది ఎవర్ గ్రీన్. పూర్వకాలంలో మిస్టర్ రాజ్ కపూర్, మిథున్ దా ఇలాంటి కళాకారులు భారతదేశానికి రష్యాకు మధ్య సాంస్కృతిక స్నేహాన్ని బలపరిచారు. మన సినిమా భారతదేశం మరియు రష్యా సంబంధాలను ముందుకు తీసుకెళ్ళింది. ఈరోజు మీరందరూ భారతదేశము మరియు రష్యా మధ్య స్నేహాన్ని బలపరుస్తూ కొత్త దిశల్లోకి తీసుకెళ్లారు. రష్యా కూడా భారతదేశంతో స్నేహాన్ని మరింత గాఢంగా పెనవేసుకోవడానికి కొత్త ప్రణాళికలు రచిస్తోంది. మా సంబంధాల మధ్య ఉండే బలం చాలాసార్లు కాలం చేత పరీక్షింపబడింది. ప్రతిసారి మా స్నేహం చాలా బలంగా నిలబడి సరికొత్తగా ఉద్భవిస్తూ వస్తోంది. మిత్రులారా, భారతదేశం మరియు రష్యా మధ్య ఉండే ఈ స్నేహం కోసం నా ప్రియమైన మిత్రుడు అధ్యక్షుడు పుతిన్ నాయకత్వాన్ని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. 2 దశాబ్దాలకు పైగా ఈ భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో ఆయన గొప్ప కృషి చేశారు. నేను గత 10 సంవత్సరాలలో 6వసారి రష్యాకు వచ్చాను. ఈ సంవత్సరాలలో మేము ఒకరినొకరం 17 సార్లు కలుసుకున్నాం. ఈ సమావేశాలన్నీ విశ్వాసాన్ని పెంచాయి, గౌరవాన్ని పెంచాయి. మా భారతీయ విద్యార్థులు సంఘర్షణలో ఇక్కడ చిక్కుకున్నప్పుడు వారిని తిరిగి భారతదేశానికి తీసుకురావడంలో అధ్యక్షుడు పుతిన్ మాకు సహాయం చేశారు. ఇందుకు రష్యా ప్రజలకు, నా స్నేహితుడు రష్యా అధ్యక్షుడైనటువంటి పుతిన్కు మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, నేడు మన యువత పెద్ద సంఖ్యలో రష్యాకు చదువుకోవడానికి వస్తున్నారు. వివిధ రాష్ట్రాల సంఘాలు కూడా ఇక్కడ ఉన్నాయి రష్యాలో అని చెప్పి నాకు చెప్పారు. దీని కారణంగా రష్యాలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రంలో గమనిస్తే మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రంలోని పండగలు రష్యా అంతటా పండగలు, ఆహారం, భాష, మాండలికం, పాటలు, సంగీతము అవన్నీ కూడా వైవిధ్యభరితంగా ఇక్కడ మిగిలిపోయి ఉన్నాయి. ఇక్కడ మీరు హోళీ నుంచి దీపావళి వరకు ప్రతి పండగను రష్యాలో ఎంతో వైభవంగా జరుపుకుంటారు. భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవాన్ని కూడా ఇక్కడ ఉత్సాహంగా జరుపుకుంటారన్న విషయము మాకు తెలుసు. ఈసారి ఆగస్టు 15 మరింత అద్భుతంగా ఉండాలని నేను ఆశిస్తున్నాను. ఈసారి ఆగస్టు 15వ తేదీని రష్యాలో ఘనంగా జరుపుకోండి. గత నెల కూడా ఇక్కడ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా వేలాది మంది పాల్గొన్నారు. ఆ
వీడియోలు, ఫోటోలు నేను చూశాను. నాకు ఇంకో విషయం చూసినప్పుడు ఇక్కడ బాగా అనిపిస్తోంది. ఇక్కడ ఉన్నటువంటి మా రష్యన్ స్నేహితులు కూడా మీతో సమానంగా మన భారతీయ పండగలన్నింటినీ జరుపుకుంటూ ఉన్నారు. ఈ ప్రజలు మన ప్రజలకు కనెక్ట్ కావడం ప్రభుత్వాల పరిధి దాటి ఎంతో ఉన్నతమైనది. ఇదే ఒక భారీ శక్తి, స్నేహంలోని ఒక శక్తి. మిత్రులారా, ఈ సానుకూలత మధ్య నేను కూడా మీతో మరో శుభవార్త పంచుకోవాలనుకుంటున్నాను. ఏం శుభవార్త వచ్చిందా అని మీరు ఆశ్చర్యపోతున్నారేమో. కజాన్ మరియు ఎకటెరిన్బర్గ్ ఈ 2 పట్టణాలలో 2 కొత్త కాన్సులేట్లను ప్రారంభించాలని చెప్పి మేము నిర్ణయించుకున్నాం. ఇది మన 2 దేశాల మధ్య రాకపోకలను మరియు వ్యాపారాన్ని సులభతరం చేస్తుంది. మిత్రులారా, ఆస్ట్రాఖాన్లోని ఇండియా హౌజ్ కూడా మన సంబంధాలకు గుర్తు. 17వ శతాబ్దంలో గుజరాత్ నుంచి వర్తకులు వచ్చి అక్కడ స్థిరపడ్డారు ఆస్ట్రాఖాన్లో. నేను గుజరాత్ రాష్ట్రపు ముఖ్యమంత్రిని అయ్యాక అక్కడికి వెళ్ళాను. నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ నుంచి తొలి కమర్షియల్ సరుకు కూడా 2 ఏళ్ల క్రితం అక్కడికి చేరుకుంది. ఈ కారిడార్ ముంబై మరియు ఆస్ట్రాఖాన్ ఓడరేవుల మధ్య ఉన్నటువంటి ఆ నగరాన్ని కలుపుతున్నటువంటి కారిడార్ చాలా అద్భుతంగా పనిచేస్తోంది. ఇప్పుడు మేము చెన్నై, వ్లాడివోస్టాక్, ఈస్టర్న్ మ్యారిటైమ్ కారిడార్పై కూడా మేము పనిచేస్తూ ఉన్నాం. అంతేకాదు, గంగా, వోల్గా నాగరికత చర్చల ద్వారా మన 2 దేశాలు ఒకరినొకరు మళ్ళీ మళ్ళీ ఆవిష్కరించుకునే విధంగా ముందుకు కొనసాగుతూ ఉన్నాయి. స్నేహితులారా, 2015లో నేను ఇక్కడికి వచ్చినప్పుడు 21వ శతాబ్దం భారతదేశానికే చెందుతుంది అని గట్టిగా చెప్పాను. అప్పుడు నేను చెప్పాను, ఈరోజు ప్రపంచం ఆ విషయం చెప్తోంది. ప్రపంచంలోని నిపుణులందరిలో ఈ విషయంపై ఇక ఎలాంటి వివాదము లేదు. 21వ శతాబ్దం భారతదేశానిదే అని ముక్త కంఠంతో అందరూ అంటున్నారు. నేడు ప్రపంచ నేస్తంగా భారతదేశం ప్రపంచానికి కొత్త విశ్వాసాన్ని ఇస్తోంది. భారతదేశం యొక్క పెరుగుతున్న ఈ సామర్థ్యాలు మొత్తం ప్రపంచానికి స్థిరత్వాన్ని, శ్రేయస్సును అందించే ఆశను ఇచ్చాయి. న్యూ ఎమర్జింగ్ మల్టీపోలార్ వరల్డ్ ఆర్డర్లో భారతదేశం బలమైన స్తంభంగా కనిపిస్తోంది. భారతదేశం శాంతి, చర్చలు మరియు దౌత్యం గురించి మాట్లాడినప్పుడు ప్రపంచం మొత్తం వింటుంది. ప్రపంచంలో ఎప్పుడు ఏ సంక్షోభం వచ్చినా దాన్ని చేరుకునే మొట్టమొదటి దేశంగా భారతదేశం నిలుస్తుంది. ప్రపంచం యొక్క అంచనాలను నెరవేర్చడానికి భారతదేశం ఎటువంటి అవకాశాన్ని వదలదు. చాలా కాలంగా ప్రపంచం ఇన్ఫ్లుయెన్స్ ఓరియంటెడ్ గ్లోబల్ ఆర్డర్ని చూసింది. నేటి ప్రపంచానికి సంగమం కావాలి, ప్రభావం కాదు. సభలను, సంగమాలను పూజించే భారతదేశం కంటే ఈ సందేశాన్ని ఎవరు బాగా అర్థం చేసుకోగలరు, ఎవరు బాగా ఇవ్వగలరు? మిత్రులారా, మీరందరూ రష్యాలో భారతదేశానికి బ్రాండ్ అంబాసిడర్లు. ఇక్కడ మిషన్లో కూర్చున్నవారు రాయబారులు కాదు, లేదా మిషన్ వెలుపల ఉన్నవారు జాతీయ రాయబారులు కాదు. మీరు రష్యా మరియు భారతదేశం మధ్య సంబంధాలను బలోపేతం చేస్తూ ఉండండి. మిత్రులారా, 60 ఏళ్ల తర్వాత భారతదేశంలో 3వసారి ప్రభుత్వం ఎన్నిక కావడమే చాలా పెద్ద విషయం. మళ్ళీ అదే ప్రభుత్వం వచ్చింది భారతదేశంలో. అయితే ఈ ఎన్నికల్లో అందరి దృష్టి, కెమెరాలు మోడీపైనే ఫోకస్ కావడం వల్ల అనేక ఇతర ముఖ్య కార్యక్రమాలను ప్రజలు పట్టించుకోలేదు. ఈ ఎన్నికల మాదిరిగానే 4 రాష్ట్రాలలో కూడా ఎన్నికలు జరిగాయి. అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా మరియు ఈ 4 రాష్ట్రాలలో ఎన్డీఏ క్లీన్ స్వీప్ మెజారిటీతో గెలిచింది. ఇప్పుడు మహాప్రభు జగన్నాథ్ జీ జై జగన్నాథ్ యాత్ర కొనసాగుతోంది. ఒరిస్సా భారీ విప్లవం మనం అక్కడ గమనించాం. అందుకే ఈరోజు ఒరియా కండువా కప్పుకొని నేను మీ మధ్యకు వచ్చాను. ఒడిస్సాలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడడం మాత్రమే కాదు, జగన్నాథ్ మహారాజ్ రథయాత్ర కొనసాగుతోంది. దానికి గుర్తుగా ఈరోజు ఒరియా కండువా కప్పుకొని మీ మధ్యకు వచ్చాను అన్న విషయాన్ని ఒక్కసారి గుర్తు చేస్తున్నాను. ఒక్కసారి జై జగన్నాథ్ అని మహాప్రభు జగన్నాథుని ఆశీస్సులు మనం తీసుకుందాం. ఆ మహాప్రభు జగన్నాథుని ఆశీస్సులు మీ అందరిపై ఉండాలని, మీరు ఆరోగ్యంగా ఉండాలని, మీరు సుభిక్షంగా ఉండాలని నేను కోరుకుంటూ, ఈ కోరికతో మీ అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఇది అపూర్వమైన, అమరమైన ప్రేమ కథ.
మిత్రులారా, రష్యా భారత్ మధ్య ఉండే ఆ ప్రేమ, ఆ స్నేహం, ఆ విశ్వాసం రోజు రోజుకు పెరుగుతూనే ఉంటుంది. కలలను తీర్మానాలుగా మారుస్తూ కృషితో ప్రతి తీర్మానం సాధించుకుంటూ ముందుకు దూసుకెళ్దాం. ఈ విశ్వాసంతో మరొక్కసారి మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. నాతో కలిపి చెప్పండి, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. ఎన్నో ఎన్నో ధన్యవాదాలు. అమ్మా, ఇదండి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు రష్యాలో అక్కడ ఉన్నటువంటి మన భారతీయ ఎన్ఆర్ఐలో అక్కడికి వస్తే వాళ్ళందరినీ ఉద్దేశించి చేసినటువంటి ప్రసంగం అన్నమాట. ఇంకా నరేంద్ర మోదీ గారు చాలా చాలా విషయాలు విడివిడిగా సమావేశాలలో మాట్లాడారు. అవి కూడా మనం ఇతర వీడియోస్లో చర్చించుకునే ప్రయత్నం చేద్దాం, విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం. వీడియో పూర్తిగా చూసిన వాళ్ళందరికీ మరొకసారి నేను ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను. అదే విషయం, ధన్యవాదాలు.